హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా ఒక వీడియోలోనైతే మేము ఇటువంటి డిఫరెంట్ క్రికెట్ బాల్స్ అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ వస్తే ఒక వీడియోలో ఈ బాల్స్ అన్నింటినీ కట్ చేసి వీటి లోపల ఏముందో టెస్టింగ్ చేద్దామని అయితే చెప్పిన కదా. నిజంగా ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ చాలా క్రేజీ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మా దగ్గర ఉన్న ఈ క్రికెట్ బాల్స్ అన్నింటినీ కట్ చేయబోతున్నాం. కట్ చేసి అసలు వీటి లోపల ఏ ఐటమ్ ఉంది, ఏం కథ అనేది టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్, మనం ఆ రోజు ఆడింది టెన్నిస్ బాల్తోనే కాబట్టి టెన్నిస్ బాల్ని అయితే కట్ చేస్తున్నా. టెన్నిస్ బాల్ని కనుక గైస్ మనం కట్ చేసినట్లయితే అది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ నాకు తెలిసి మీలో చాలామంది క్రికెట్ ఆడేటోళ్ళు టెన్నిస్ బాల్ పలిపోయింది చూసే ఉంటారు. సో దీన్ని కట్ చేస్తే అంతగానం కిక్ అయితే రాలేదు. సో ఈ విధంగా అయితే టెన్నిస్ బాల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ బాల్, దీన్ని వచ్చేసి మనం అయితే కట్ చేయబోతున్నాం. అండ్ ఈ బాల్ అన్నీ ఏ విధంగా ఎగురుతాయి, ఏం కథ, ఏ విధంగా స్పిన్ తిరుగుతాయి అనేది మీరు ఇంకా చూడకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. అండ్ ఇవన్నిటిని మీరు కొనాలన్నా సరే ఇవి బాల్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, బై అయితే వేయండి. సో ఇప్పుడు ఈ డ్యూయల్ కలర్ బాల్ని అయితే కట్ చేద్దాం. దీని లోపల గైస్ మీరు కనుక చూసినట్లయితే ఇదొక మెత్తటి స్పాంజ్ లాంటి ఐటమ్ అయితే ఉందన్నమాట. దీని లోపల మీరు చూడొచ్చు. రెండు వాళ్ళు డిఫరెంట్ ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ తీసుకున్నారు. దాని అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. బాల్ లోపల కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి స్పాంజ్, కాకపోతే కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. ఇగో దీనిసం బాల్ ఆడొచ్చు, జింగా ఇగో ఆడొచ్చు. సో ఇది వచ్చేసి మన డ్యూయల్ కలర్ బాల్. దీని లోపల నేను ఏముందో అనుకున్నా, మీరు చూసినట్లయితే ఇగో ఈ స్పాంజే. నెక్స్ట్ వచ్చేసి కార్ టైర్ కింద పడ్డ బాల్, సూనికి అట్నే ఉంది కదా, కార్ టైర్ కింద వాళ్ళేది ఉండుడే అట్టుంటుందట. ఈ బాల్ని అయితే కట్ చేద్దాం అని లోపల చూద్దాం ఏమున్నదేమో. ఇది చాలా గట్టిగా ఉంది, కట్ అవుతుందో లేదు చూడాలి. ఈ అప్ప బాల్ని కనుక మీరు చూసినట్లయితే ఏమద్దా, సో మీరు చూడవచ్చు దీనిపైన వచ్చేసి లెదర్ అయితే కవర్ ఉందన్నమాట. ఇది లెదర్, ప్యూర్ లెదర్. అండ్ దీన్ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. లోపలగిన మీరు చూసినట్లయితే ఇది ఏనుగు పెండ. దీన్ని చెక్క కాదు, కమ్మ వస్తుంది చూడు. నాకు చూడ సార్ ఏనుగు పెండ చెక్క. సో ఇది ఎట్లా తయారు చేసారు ఏమో, వెరైటీ ఉంది సూనికి. నిజంగా వీళ్ళు అంటున్నట్టుగా బాల్ని దానికి ఏదైనా పెట్టి ఎక్కితే ఎట్లయితే అప్ప సేమ్ అట్నే అయింది. ఇది లోపల ఇటువంటి వుడ్ ఐటమ్ అయితే ఉందన్నమాట. ఇది చెక్కనా ఏనుగు పెండనా ఏంటో తెలియదు, కానీ చెక్క లెక్కనే ఉంది సూనికి అయితే. మస్తు స్ట్రాంగ్ ఉంది ఇది. ఇత్తన తీసి ఇంకా భయపడకు. సో ఇది వచ్చేసి ఇదేరా చూపిద్దాం. సో ఇది వచ్చేసి గైస్ ఈ అప్ప బాల్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరోనా బాల్. ఈ కరోనా బాల్ అన్ని బాలల్లో చాలా క్రీజీగా ఎగురుతుంది. మనం ఏవైతే కొత్తగా బాల్స్ తెప్పించినామో వాటన్నింటిలో ఎక్కువ హైట్ ఎగిరేది ఏదైనా ఉంది అంటే ఈ కరోనా బాల్. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం, చూద్దాం దీని లోపల ఏముందో. దాన్ని కట్ చేస్తే మనకు రాదు కరెంట్, దాంట్లోకి వస్తుంది. ఆల్రెడీ కన్నుకు వచ్చినట్టే ఉంది, మన కన్ను కూడా ఎట్లా అయిందో చూపియాక. Live your life within the moment, and don't go wait until the morning. You never know when it is over. All that I know is we'll get older. So let us dance this night away. దీని లోపల కనుక గైస్ మీరు చూసినట్లయితే దీంట్లో సపరేట్ లోపల ఎక్కువ ఏమి ఇయ్యలేదు. ఇది ఎట్లుంది చెప్పన్నా జింగా,
దీని లోపల మొత్తం ఒక ముద్ద అంటే ఒక రబ్బర్ను మొత్తం ముద్ద లెక్క తయారు చేసి దానికి మీద ఇట్లా కరోనా లెక్క ఇచ్చారు. దీని లోపల ఏదైనా ఉందా, గ్యాప్ లాంటిది ఏదైనా ఉందా అంటే ఏం లేదు. ఇది ఓన్లీ ఒక రబ్బర్ ముద్ద. లోపల ఏం లేదు, మొత్తం కూడా ఈ రబ్బరే. We get lost in the crowd, it's getting thicker. We get away from the drinks and chatter. Haven't said a word, but it doesn't matter. కరోనా బాల్ మొత్తం రబ్బర్ని ఒక ముద్దలాగా తయారు చేసి దాని మీద ఇటువంటి బొడిపలు అయితే ఇచ్చారనమాట. దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే చెర్రీ లెక్క ఉన్నది. మనకి కరోనా వస్తుంది నీ కన్ను కూడా తక్కువ కావచ్చు కదా, నీ కన్నుకేమో అయిందిగా పెట్టుకో ఇక. రబ్బర్ కోశ వరకు అలా గరమైనట్టున్నది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఈ బాల్ని అయితే కట్ చేస్తున్నా. దీని స్పెషాలిటీ ఏంది అంటే ఈ సగం వచ్చేసి ఈ విధంగా బొంగరం లాగా ఉంటుంది, సగం వచ్చేసి నార్మల్ బాల్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం, చూద్దాం దీని లోపల ఏముందో. All that I know is we'll get older, older. So let us dance this night away. లోపల ఇగో మొత్తం బట్ట లాంటిది ఏదో ఐటమ్ అయితే పెట్టిరు గైస్ మధ్యలో. అది కూడా ఇగో సగం కంటే ఎక్కువ ఇది వచ్చేసి మనకు రబ్బర్ అయితే రావడం జరిగింది. అండ్ మధ్యలో కనుక మీరు చూసినట్లయితే ఇటువంటి మెటీరియల్ అవుతుందన్నమాట. మొత్తం కూడా ఇగో దారాలు బట్టలు ఏమో ఇచ్చారు. ఇది సగం వచ్చేసి ఇగో ఇది టెన్నిస్ బాల్ లాగా, సగం వచ్చేసి స్పిన్ బాల్ లాగా వెరైటీ ఉంది. ఇది ఎర్ర రక్తమా కుంకుమ లెక్కనే ఉంది కదా సేమ్. మిగిలిన ఈ 2 బాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కట్ చేయడానికి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఒకటి వచ్చేసి ఈ కరోనాలో అమ్మమ్మ బాల్, ఇది వెరైటీ ఎగురుతుంది. ఇంకోటి వచ్చేసి ఇది మొత్తం చాలా హెవీ వెయిట్ బాల్. దీని లోపల ఇగో మీరు సౌండ్ వినొచ్చు, ఏమో ఉన్నట్టున్నది. ఇలా వెరైటీగా సప్పుడు వస్తుంది. ఫస్ట్ దీన్నే కట్ చేద్దాం. ఉసుకే కాదురా, అన్నీ కంకర్రా లేకున్నా చేయబట్టు దోశలు పట్టు కలది. ఏంద్రా గింత వెళ్ళింది వీళ్ళకైనా. ఇది ఏంద్రా ఆవాలట. ఏం మెటీరియల్ ఏమో గాయస్ మీరు చూడొచ్చు. ఇట్లా అవుతున్నది. మన బాంబుల సుతిల్ బాంబుని ఇప్పితే ఉంటుంది లోపల గట్టినే ఉన్నది. ఇది పేలిన దిక్కులేదు అంత. ఎంత వెళ్ళింది చూడ, దోశలు నిండి వెళ్ళింది కరెక్ట్. ఇట్లుంటే నార్మల్ బాల్ లెక్క ఉంది కదా, అదే దీని కనుక మనం ఇట్లా దింపినాం అనుకోండి ఏదో బాంబు లెక్క తయారవుతుంది. ఇది సేమ్ టు సేమ్. మీరు చూసినట్లయితే మన హెవీ వెయిట్ బాల్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట లోపల నుంచి వెళ్ళి. ఇది నాకు తెలిసి దాంట్లో ఏదైనా నింపనీకి కావచ్చు, గాలి నింపనీకో దేది నింపనీకో ఇటువంటి ఒక బాల్ అవుతుందన్నమాట దీని లోపల. లాస్ట్లో వచ్చేసి గైస్ ఈ కరోనాలో అమ్మమ్మ బాల్ని అయితే కట్ చేస్తున్నాం. చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఏం లేనట్టే ఉంది. ఈ బాల్ని కనుక మీరు చూసినట్లయితే సేమ్ టు సేమ్ మనం స్టార్టింగ్లో ఒక రబ్బర్ బాల్ని కట్ చేసినాం కదా, అదేవిధంగా ఇవి మొత్తం కూడా ఒక ఏదో మెటీరియల్ ముద్ద అన్నమాట, ప్లాస్టిక్ది రబ్బర్ది. ఇగో మీరు చూసినట్లయితే దీని లోపల మనకు వేరే బాల్ లాగా గాలినడం కావచ్చు, లేదా ఏదైనా వుడ్ ఐటమ్ కావచ్చు, ఇంతకుముందు లెక్క బట్ట ఐటమ్ కావచ్చు, ఏది లేదు క్లాత్ ఐటమ్ కింద సేమ్ ఇగో దీని లెక్కనే. ఇది మొత్తం ఏ విధంగా అయితే రబ్బర్ ముద్దు ఉందో ఇది కూడా అదే విధంగా రబ్బర్ ముద్దలాగానే ఉంది. కాకపోతే దానికి పెద్ద పెద్ద బొడిపెలు అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా చూని క్రేజీగా అవుతుంది. తల్లి తిరుపిల్ల కరోనా రేట్లే ఉన్నాయి ఇగో. సో ఫైనలీ గైస్ ఇవి మేము తెప్పించి కట్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రికెట్ బాల్స్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి
ఇప్పుడు మనం ఈ విధంగా ఉండే 6 బాల్స్ తెప్పించినాం కదా, మళ్ళీ ఇలాంటివి ఇంకా క్రేజీ బాల్స్ తెప్పించడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.